కుజదోషం. అందరికీ కూడా కుజదోషమే. భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారంటే కుజదోషం. ఆయన మీద తీసుకొచ్చి ఇంత బండరాయి పడేస్తారు నెపాలు. ప్రతిదానికి కుజదోషం అంటదండి. ప్రతిదానికి కూడా కుజదోషం ఉందని భ్రమలో కూడా పడకూడదు. మరి అసలు ఈ కుజదోషాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ప్రధానంగా భూ వివాద సమస్యలు, అలాగే కొనుగోలు, అమ్మకాలు, రియల్ ఎస్టేటు, తరువాత వివాహ సమయంలో కుజదోషాలు, కుజదోషం కుజరాజు రాహువుల చండాల యోగం, కుజ శని రాహువుల చండాల యోగం, కుజ శుక్రులు కలిసి ఉన్నట్లయితే జాతక చక్రంలో, అలాగే అమ్మాయి కన్నా అబ్బాయి 1 నెల చిన్నవాడైనా లేదా 10 సంవత్సరాలు పెద్దవాడైనా, ఇలా ఏజ్ గ్యాపుల దగ్గర మాత్రం కూడా కుజదోషాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే తరచుగా యాక్సిడెంట్లు, తరచుగా ఒంటి మీద ఆపరేషన్స్, చర్మ సంబంధిత ఇబ్బందులు, అత్యంత అనారోగ్య సమస్యలు, అతిగా అప్పులు, అలాగే బ్యాంకు లోన్లు, త్వరగా లోన్లు రాకపోవడానికి మనం అప్లై చేసినవి, ఇటువంటివన్నీ కూడా కుజ సంబంధిత ఇబ్బందులుగానే చెప్పబడతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కారకులు అనారోగ్య సమస్యల్లో అతి పెద్దదైనటువంటి వీరికి కూడా ఈ నేను చెప్పబోయే ఊరు ఏ ఊరు అంటే అంగారకపురం. అదేనండి మన ఉజ్జయిని. అక్కడ మహంకాళి అమ్మవారిని పూజించుకోవడానికి ముందే కుజదోష పరిహారార్థం కుజుడికి ఒక మంగళవారం నాడు వెళ్ళి, లేదా మీ నక్షత్రం నాడు మంగళవారం కలిసినట్లయినా, లేదా కుదరని పక్షాంతరంలో మీ నక్షత్రం నాడైనా వెళ్ళి కుజుడికి ఆ రోజున అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకొని దానాలు ఇచ్చి, ఆపై మహంకాళి దర్శనం, పరమేశ్వర దర్శనం, కాలభైరవ దర్శనం చేసుకుని వచ్చినట్లయితే మీరు ఇన్నిసార్లని అనుకోండి. అంటే దూరం ఊరు కదా, అస్తమానం వెళ్ళడం కుదరకపోవచ్చు కాబట్టి కనీసం 6 నెలలకు ఒక్కసారైనా, మరీ తీవ్ర సమస్యలుంటే 3 నెలలకు ఒక్కసారైనా వెళ్ళి గనక చేసినట్లయితే ఇక్కడ చాలా విశేషమైన సుఫలితాలను మీరు పొందుతారు. ఎందుకంటే కుజుడు జన్మించినది ఆ ప్రదేశమునందే కాబట్టి ఆయనకు అత్యంత ప్రీతికరమైన స్థలము. అక్కడ కుజదోష నివారణార్థం ఏం చేసినా కూడా పూజలన్నింటికీ కూడా అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, కుజగ్రహం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ కుజదోష పరిహారార్థం, వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా కుజదోష పరిహారార్థం వెళ్ళి ఒక్కసారి పూజ చేసుకున్నట్లయితే, కుజుడికి ప్రత్యేక పూజలు మంగళవారం కానీ మీ నక్షత్రం నాడు కానీ చేసినట్లయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.